హలో మామా, వెల్కమ్ టు కెనడా మామా. మామా, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మనం వీడియో స్టార్ట్ చేద్దాం. డబ్బులు ఎవరికి ఊరికే రాతో మోసపోకండి. మామా, చూసారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మీకు అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందర అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం, అంటే కోపాలు తాపాలు ఎక్కువ ఉంటాయని అంటున్నారు. సో ఎవరికైనా ఇంకా ఎగ్జాక్ట్ మీనింగ్ తెలిస్తే మీరు కింద కామెంట్ రూమ్లో మీరు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో మామ, మెయిన్గా వచ్చేసి కెనడాలో మీరు ఎవరైనా సరే చాలా స్టోరీస్ నేను వింటున్నాను. ఒక్కొక్క సినారియో మీకు చెప్తా చూడు మామ. ఎవరే కానీ దయచేసి కెనడాకి మీరు డబ్బులు కట్టి లక్షల డబ్బులు కట్టి కెనడాకి జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి ఎవరే కానీ మీరు ఇలాంటి వాటికి మోసపోవద్దని మామ. మోసపోయి మీ డబ్బుల్ని ఎవరి దగ్గర పోగొట్టుకోకండి. డబ్బుల్ని ఎవరే కానీ ఈజీగా సంపాదించలేరు మామ. ఈజీగా సంపాదించింది అలాగే వెళ్ళిపోతుంది. చాలా కష్టపడి సంపాదించి ఉంటారు. ఆ డబ్బుల్ని ఎవరో ఒక అనామకుడు కెనడాకి పంపిస్తాము ఈజీగా అంటే నమ్మేసి వాళ్ళకి డబ్బులు కట్టేసి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటకి మనం డూడు బసవన్న తల ఊపేసి కెనడా అంటే ఏదో ఒక స్వర్గానికి వెళ్తున్నామని చెప్పేసి మనం ఫీల్ అయిపోయి మనం వెంటనే మనం కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి మీరు కమిట్ అయిపోయి డబ్బులు కడుతున్నారు. చాలామంది చాలా వింటున్నాను. కేస్ బై కేస్ మీకు చెప్తాను చూడండి. ఒక్క సినారిలో వచ్చేసి ఒక ఆవిడేమో తనకి విజిటింగ్ వీసా వేసుకొని చెప్పారు. మీకు కెనడాలో రెస్టారెంట్లో మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. ఆమె కెనడాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కాదు 2 months తర్వాత రమ్మని చెప్పారు. ఆమె ఫ్లైట్ టికెట్లు అన్నీ తన సొంతంగా బుక్ చేసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమన్నా అంటే వాళ్ళు అకామిడేషన్ ఇవ్వని చెప్పారు. సో ఆమె చాలా డిసప్పాయింట్ అయిపోయింది. రావడానికి పోవడానికి ఆల్మోస్ట్ లైక్ ఆమెకు ఒక 1 lakh ఒక 2 lakhs ఖర్చు అయింది. విజిటర్ వీసా అని చెప్పేసి అవి రావడానికి ఆమెకు ఒక 1 lakh ఖర్చు పెట్టుకుంది. ఒక 3 లక్షలు 4 లక్షలు వెళ్ళిపోయింది అనమాట. ఆల్రెడీ ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉందంటే ఇంకా ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నారంట. అలాంటి సిచ్యువేషన్ ఒకటి. ఎప్పుడే కానీ ఎవరైనా కానీ విజిటర్ వీసా మీద మిమ్మల్ని కెనడాకి పంపిస్తామో అక్కడికి వెళ్ళి మీకు జాబ్ ఇప్పిస్తామంటే అస్సలు రావద్దని మామ. అస్సలు మోసపోవద్దండి. మీకు నిజంగా అంటే ఈవెన్ బంధువులైనా సరే మీరు ఒక్కసారి 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని మీరు కెనడాకి రండి. గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ మాత్రం. సెకండ్ వచ్చేసి ఎవరే కానీ వెంటనే మీకు మీ రెజ్యూమ్ చూసి జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చేసి మీరు కెనడాకి ఇంకా వీసా అప్లై చేస్తాము, మీరు ఫస్ట్ ఒక 20,000 కట్టండి, నెక్స్ట్ తర్వాత వీసా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఒక 50,000 కట్టండి అని చెప్పేసి చెప్తారన్నమాట. దానికంటే ముందు 20,000 కడతారు. 20,000 కట్టిన తర్వాత మరి మెడికల్కు 7,000 చెప్పేసి అంటారు. మెడికల్స్ ఎప్పుడే కానీ ఒక అప్రూవ్డ్ లిస్ట్ ఉంటుంది మామ. మీకు ఆ లిస్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ అప్రూవ్డ్ మెడికల్ లిస్ట్ ఉంటేనే మీరు వెళ్ళి మీరు మెడికల్ టెస్ట్ ఇవ్వాలి. అందులోనే చాలామంది ఎక్కడంటే అక్కడ విజయవాడ అంట, గుంటూరు అంట, హైదరాబాద్లో ఎక్కడో గల్లీలో అంట, నార్త్ ఇండియాలో ఎక్కడో గల్లీలో అంట మెడికల్ టెస్ట్ ఇచ్చేసి రమ్మంటారు. అలాంటి వాటికి మోసపోవద్దండి. సో మీరు ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు ప్రకారమే అందులోకి వెళ్ళి ఆ మెడికల్ సెంటర్కి వెళ్ళి మీరు మెడికల్ టెస్ట్లు ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మీరు ఒక ఆఫర్ లెటర్ ఇస్తే మీ రెజ్యూమ్ చూసి వెంటనే ఆఫర్ లెటర్ మీకు ఎవరు మామ. మీకు ఒక ప్రాపర్గా ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూ కూడా మీకు వీడియో కాల్లో వాళ్ళు వీడియో కాల్ ఇంటర్వ్యూ చేసి ఒక 30 minutes 1 hour ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీకు ఒక HR రౌండ్ పెట్టి మీ శాలరీ డిస్కషన్ చేసి ఫ్లైట్ ఖర్చులు పెట్టుకుంటారా లేదా, తర్వాత వాళ్ళు వీసా ప్రాసెసింగ్ వాళ్ళు చేస్తారా లేదా, ఇలాంటివన్నీ డిస్కషన్ అయిన తర్వాతనే వాళ్ళు మీకు ఓకే అనుకుంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఆఫర్ లెటర్ డైరెక్ట్గా మీకు వస్తుంది. మీరు కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే ఏమీ చేయలేము మామ. వాళ్ళు చెప్పేది నిజమా కాదా మనకి ఏమీ తెలియదు. కానీ సొంతంగా మీరు ఆన్లైన్లో ఒక Indeed.com కానీ ఎక్కడన్నా ఒక జాబ్ పోర్టల్ అప్లై చేస్తే మీరు ఈ పద్ధతిని ఫాలో కావాలా. ఎవరే కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అడగకూడదు. సరే, వర్క్ పర్మిట్ ఇప్పించారు, స్టాంపింగ్ వేయించారు, ఫ్లైట్ టికెట్లు మటుకు మీరే పెట్టుకొని రావాలి అన్నారనుకో, అప్పుడు ఏమైనా కొంచెం నమ్మచ్చు. ఆ వర్క్ పర్మిట్ వచ్చిందాన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవాలా. మీకు వాళ్ళు LMI మేము LMI మా దగ్గర ఉంది, మేమే ప్రాసెసింగ్ చేస్తామని చేసుకోని చెప్పాలా. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ మనీ టు అస్. ఒకసారి ఏం చేస్తారంటే LMI వచ్చిన తర్వాత మీరు మాకు డబ్బులు కట్టండి, మేము వర్క్ పర్మిట్ అప్లై చేస్తామంటారు. డబ్బులు కట్టండి అంటే జస్ట్ బ్లైండ్గా ఇగ్నోర్ చేయండి మామ. కెనడాలో అద్భుతమైన ఏం జరిగిపోతలే. ఇట్లా కెనడాలో ఏం జాబులు ఏం అని చెప్పేసి వాట్సాప్ పెట్టి ఎవరు మిమ్మల్ని రండి అని చెప్పేసి రమ్మనట్లేదు. ఇక్కడ కెనడాలో జాబ్లు లేవు. చాలామంది ఒక జాబ్ పడితేనే 1,000 మంది క్యూలో ఉంటున్నారు. ఆ వీడియో కూడా ఇక్కడ దొరికితే మీకు ఈ వీడియో కింద డిస్ప్లే చేస్తాను.
సో పరిస్థితి అలా ఉన్నప్పుడు మీరు చూసుకొని స్మార్ట్గా సెలెక్ట్ చేసుకునే కెనడాకి మీరు మోసపోద్దండి. సెలెక్ట్ చేసుకునే రండి కెనడాకి. ఇవన్నీ స్టెప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో కావాలా. ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, మామ నాకు ఒక ఆఫర్ లెటర్ వచ్చింది, మీరు వెరిఫై చేయండి ఇది ఫేకా కాదా అని చెప్పేసి. అలా మటుకు ఫేకా కాదా అని చెప్పేసి నేను జస్ట్ జాబ్ ఆఫర్ లెటర్ చూడంగానే ఫస్ట్ కోసం నేను అడిగేదంటే మీకు ఇంటర్వ్యూ జరిగిందా? ఎస్ జరిగింది మామ. వీడియో కాల్లో నార్మల్ అయితే ఫేక్ అనుకోండి. ఖచ్చితంగా వీడియో కాల్ చేయాలా. వీడియో కాల్ చేసి మీరు ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడాలా. ఎందుకంటే మీరు ఒక క్యాండిడేట్ మీరు రెజ్యూమ్ మీరు అప్లై చేసి వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ చేయించచ్చు కదా, మీరే మోసం చేయొచ్చు కదా. అక్కడ ఎంప్లాయర్ ఎప్పుడు మోసపోవడానికి రెడీగా ఉండడు. అతను ఎప్పుడే కానీ మిమ్మల్ని మోసం చేయడానికే ఉంటారు. అంటే ఎంప్లాయర్ అని ముసుగులో ఉండే దొంగలే మిమ్మల్ని మోసం చేయడానికి ఉంటారన్నమాట. సో అందుకని మీరు ఖచ్చితంగా వాళ్ళు వీడియో కాల్ అడిగి తీరాల. అడిగితేనే మీరు ఓకే ఫైన్ ఇది ఒక నమ్మచ్చు. తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలి. తర్వాత వాళ్ళే వీసా ప్రాసెసింగ్ చేస్తామని చెప్పాలా, ఎటువంటి మనీ అడుక్కోకుండా. ఇలా స్టెప్ బై స్టెప్ చేయాలి మామ, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వచ్చిన తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు కన్సల్టెన్సీ వాళ్ళతో అప్రోచ్ అయ్యి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీరు వాళ్ళ ఇమిగ్రేషన్ లాయర్ ఎవరో వాళ్ళు మీకు ఇంట్రడ్యూస్ చేసి తీరాలి. మీరు బ్లైండ్గా డబ్బులు కట్టేసి మేము మిమ్మల్ని కెనడాకి పంపిస్తాము, ఫస్ట్ మీరు వెస్ట్ చేయండి, ఐఎల్స్ రాసేయండి, తర్వాత మీకు ఒక జాబ్ మేము వెతికి పెడతాము, అది కాదు మామ. ఫస్ట్ హూ ఈజ్ మై ఇమిగ్రేషన్ లాయర్, ఒక్కసారి నా ఇమిగ్రేషన్ లాయర్ నాకు ఇంట్రడ్యూస్ చేయండి, అతని లైసెన్స్ నెంబర్ ఏంటి. ప్రతి ఒక్క ఇమిగ్రేషన్ లాయర్కి మనము లైసెన్స్ నెంబర్తో చెక్ చేయొచ్చు మేము ఆన్లైన్లో. దానికి సపరేట్గా ఒక వీడియో పెడతాను, ఆ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఒక లాయర్, ఇమిగ్రేషన్ లాయర్ అంటే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ని ఎలాగ వెరిఫై చేయాలా, అతనా కాదా అని చెప్పేసి. చాలామంది ఏం చేస్తారంటే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ యొక్క డీటెయిల్స్ పెట్టేసి అతని పేరు అన్నీ పెడతారు, కానీ అతని ఫోన్ నెంబరు డిఫరెంట్గా ఉంటుంది, అతని అడ్రస్ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళంతా ఫేక్ మాట. సో వాళ్ళందరినీ మనం ఎలా వెరిఫై చేసుకోవాలా. కెనడా ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్కామ్స్ మామ. చాలామంది మోసం చేయడానికి మిమ్మల్ని ఎదురుగా వెయిట్ చేస్తుంటారు అన్నమాట. ఇట్లా అడవికి వెళ్తే ఒక అడవిలో మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఎప్పుడైనా పులినో లేకుంటే సింహమో మన కోసం మనల్ని చంపి తినే వెయిట్ చేయడం ఉంటారు కదా, అలా ఉంటుంది ఇక్కడ కూడా. సో ఈ కెనడా అనేది ఒక అడవి లాంటిది. ఆ అడవిలోకి మనం ఎంటర్ అయ్యే ముందు చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రావాలి, లేకపోతే మనం బలైపోతాం. సో అందుకని నేను చెబుతున్నామమ్మా, ఎవరే కానీ డబ్బులు కట్టే ప్రాసెస్ దయచేసి మీరు ఉన్న డబ్బుతో మీరు ఇండియాలో హ్యాపీగా బ్రతకండి, హ్యాపీగా లైఫ్ని జీవించండి. అంతేగాని ఉన్న డబ్బుని కట్టేసి వాళ్ళకి మీరు ఫైనాన్షియల్గా లాస్ అయిపోయి బాధపడడం కన్నా, మీరు స్టెప్ వేసే కన్నా మీరు ఎమోషనల్గా కనెక్ట్ కాకుండా చూసుకోండి. ఈ విషయాన్ని మీకు ముందు చెప్పడానికి వచ్చాను మామ. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ కావండి. సో దయచేసి ఎవరే కానీ మోసపోకండి. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.